నమస్తే అండి. వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ వ్లాగ్స్ అండి. ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసేసి దొండకాయ పచ్చడి అండి. ఈ దొండకాయ పచ్చడిని రెగ్యులర్గా టమాటాతో కాకుండా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యూస్ చేసి చేస్తున్నానండి. కాబట్టి నా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇక నేను 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. ఈ దొండకాయలు నేను ఇలాగ లావుగా కాకుండా సన్నగా కట్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న రీతిగా నేను సన్నగా కట్ చేసుకున్నానండి. అలాగే కారం ఎక్కువ ఉంటే 1 నుంచి 6 పచ్చిమిరపకాయలండి. కారం తక్కువ ఉంటే 7-8 పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చండి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు. వీటన్నిటిని మనము ఆయిల్లో వేయించుకోవాలి. కాబట్టి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దానికి 1 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కగానే దొండకాయ ముక్కలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ ఇవి కూడా వేగిన వెంటనే ఒక హ్యాండ్ఫుల్ నువ్వులు యాడ్ చేసుకోవాలండి. అలాగే నేను ఇక్కడ 1/2 నిమ్మ చెక్క అంతా చింతపండు తీసుకున్నానండి. చింతపండు కూడా శుభ్రంగా కడుక్కొని ఈ ముక్కలకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఈ ముక్కలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మనము స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పచ్చడికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి. ఆ ఇంగ్రీడియంట్ కూడా మీకు చూపిస్తాను చూడండి. అదేనండి సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసేసి పచ్చి కొబ్బరి అండి. ఈ పచ్చి కొబ్బరి వేసి దొండకాయ నూరటం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చి కొబ్బరి 1/2 చెక్క తీసుకున్నానండి నేను. అది ముక్కలుగా చేసేసుకున్నాను. అలాగే చిన్నులపాయలు 4-5 రెబ్బలు తీసుకున్నాను. ఫస్ట్ చిన్నులపాయలు, కొబ్బరి అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వీటిని ఫస్ట్ మనం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే 1/2 స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చ యాడ్ చేసుకునే కొబ్బరికి మనము ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని మరి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇది బాగా పేస్ట్ అయ్యేటట్టు కాకుండా కాస్త కోర్స్గా మనము గ్రైండ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. నెక్స్ట్ ఈ పచ్చడిని మనము తాలింపు పెట్టుకుందాము. అలాగే ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. అలాగే తాలింపు కోసం అనేసి స్టవ్ వెలిగించి నేను బాండీలో నూనె వేసుకొని తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకున్నానండి. ఆ తాలింపును కూడా ఈ పచ్చడికి యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా సన్నగా తరుక్కున్న ఉల్లి ముక్కలు అలాగే కొత్తిమీర వీటిని కూడా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ దీన్ని నేను ప్లేటింగ్ చేస్తున్నానండి. వేడి అన్నంలోకి దొండకాయ పచ్చడి వేసుకొని తింటూ ఉంటే ఒక్క మెతుకు కూడా మనకి నెయ్యి కూడా అవసరం లేదండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి. ఎందుకంటే అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కనుక. మరొక మంచి వీడియోతో మరలా మిమ్మల్ని నేను కలుసుకుంటానండి. అంతవరకు బాయ్. ప్లీజ్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. బాయ్.